పేరుకే ఇట్లా ఇద్దరు కోడళ్ళు కానీ ఒక్కటి కూడా అంగవాడి కట్టని చేయదు. ఉదాని లగ్గమై 6 ఏళ్ళు అవుతుంది, ఉదాని లగ్గమై 3 ఏళ్ళు అవుతుంది. ఇంట్లో పిల్ల లేదు, పీసు లేదు. మీకని వెనక సీరు లగ్గాలు అయిన వాళ్ళు పోరగండ్లకు అంటాండ్రు. వినమంటదా? పోరగండ్రు గజ్జలు పెట్టుకొని ఇంట్లో నడుస్తా అంటే ఏడుస్తా అంటే అంబాడుతా అంటే ఎంత చక్కదనం. నేను మంది పోరగండ్లను ముద్దాడ కాలం వచ్చే అట్లా చూసి ఇట్లా చూసే వరకే పోరగండ్రు కాబట్టి నీ చేత చెర్రవోను. ఓ అయినాక పని చేసిన వాళ్ళు కాదైతిరి, ఓ పోరగండ్ర కన్నోళ్ళు కాదైతిరి. గియాళ్ళు అయితే అది ఎన్నడో తెచ్చిన నిమ్మకాయలు తొక్కు పెట్టుర్రే అంటే ఇక పెడతాం అగ పెడతాం, ఇక పెడతాం అగమంటారు అనుకుంటా పొద్దులు గడుపుతారు. బా నెత్తంత బాగా వారుతాంది. అవక్క అప్పుడు నేను పప్పెత్తంటే తిన్నా, పద్మ గొంతు లెక్క ఉన్నది. నీతోనేనా అని మాట్లాడేది? నాతోటే మాట్లాడిందే. అలా కోడలు డెలివరీ అయిందట, పురుడు ఎత్తారట, బిడ పుట్టిందట. చెల్లె చెప్పుకోవడానికి వచ్చింది. అబ్బా మొన్ననే పెళ్ళయింది కదనే, అప్పుడే బిడ్డ పుట్టింది, మళ్ళీ మనకు పురుడుకు చెప్పిపోవడానికి కూడా వస్తుందా? అవ్వా నీకు 6 ఏళ్ళు అవుతుంది పెళ్ళై, నాకు 3 ఏళ్ళు అవుతుంది పెళ్ళై. ఇంతవరకు మనకి ఏది లేకపోయే. మనకంటే వెనక పెళ్ళైన వాళ్ళకు అన్న అయితేనే మనకేం పుట్టిందే రోగం. మనం ఏం చేస్తామే, దేవుని చేతులు ఉన్నది. దేవుడు అయినప్పుడు మనం ఏం చేస్తాం చెల్లె? దేవుడు వచ్చి చేస్తాడా? ఊకో, మనోళ్ళు మంచోళ్ళు కాదు. ఓపిస్తుంది అన్న దేవుడు వరవేయందే. వీళ్ళు ఏం చేస్తారు? నీ పిచ్చి మొక్క చెప్పు. సపరేట్ గిన్నె ఏళ్ళు అవుతుందా అక్క? హాస్పిటల్కి పోదామంటే మా శాతగానోడైతే హాస్పిటల్ ముఖం చూసుడే లేదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని దవాఖానలు తిరిగినా నువ్వు అయ్యేటప్పుడు అయితే చెల్లె బాధపడద్దు. ఏం చేస్తాం కానీ ఆ ఆలోచన ఎంత మస్తు అనిపిస్తుంది అక్క. మంచిగా కడిపేసుకొని ఇల్లంతా తిరిగితే, పిల్లలు కొడితే మస్తు సంబరం కదా. అవును, ఆ దేవుడే వల్ల ఈ నెల ఇటే పోవాలి మంచిగా. నిజమేనే, ఆ సంబరం వేరు చెల్లి. పెద్దాడిదైతే నీడని చూసుకుంటేనే ముడుతుంది, ఇంకా తోలే ఉన్నది ఎర్రాగా ముంగిస ముద్దానికి. అక్క నిన్నే తిడతాంది. నన్ను తిట్టుడుగా నిన్ను కూడా తిట్టిపిస్తావు. ఆమెకి ఎందుకే గంత మోరా? చెమిటిదేనే సపడేకు ఉండద్దు. ఇంకా ఇంత నోరేసుకొని మనం చెమిటలో లెక్క తిడుతాంది. పెద్ద కోడలట ఇంత ఉందట చూడు, నిన్ను అనిపిస్తావు. ముంగిస ముద్ద అన్నట్టు చూడే, ఇంకా ఎర్రతోలే ఉన్నదంట అంది. నేనేం చేయాలి దేవుడు ఇచ్చిన దానికి? ముసలాన్ని అందుకు అన్నారు. నాకు చెవులు కాదే పోయేది, నోరు పోనుండే మంచిగా ఉండే అప్పుడు. కయ్య ఉరుతాంది చెవులని వంగ. అది మొత్తుకునే మొత్తుకు మన చెవులు పోయేటట్టుంది. అదేనే మన చెమిటల లెక్క మొత్తుకుంటాను అంటలేనా? అన్నెల వరకు పెండ్లమా అరికాలకు సున్నమా అని ఇంకా సోకులకే ఉన్నారు. 4 ఎంటికలను ఈ వరకు గంట దుయ్యబట్టి ఆగు రమ్మలాల. సమ్మక్క జాతర దగ్గరకు వస్తుంది కదా గుండుకి కిత్తి, అప్పుడేం చూస్తారో ఏమన్నా అంటే నెత్తి చిట్ట పెడుతుంది, నెత్తి గులగుల పెడుతుంది అని దువ్వెన పట్టుకొని గంటలు పొంటలు ముచ్చట్లు పెడతారు. ఇలా ముచ్చట ముడిగిపోను. ఒక్కొక్కల కోడళ్ళు ఎగిలివారంగా లేచి ఉన్నదో లేదో అడ్డుకొని కూరగండ జవరించుకొని కైకిలు పోతారు. మిమ్మల్ని కైకిలు గిట్ల పొమ్మంటున్నాను నేను. మీరు ఉండేమక్కర లేకేమక్కరిగా గిట్ల కాదు. ఇక వీళ్ళిద్దరు నీ అందరాల పనికి పంపిస్తానంగుతారు. ఇక ఇద్దరికిద్దరు ఆడ కూర్చొని దువ్వెలు పట్టి దుస్తారని గట్టి మొత్తుకుంటా. మనకి నత్తలేదు అనుకుంటుంది, మనకిన్ రాదా? ఆమె చెవిటిది అయితే మన చెవిటోళ్ళం అవుతామా? మనకి ఎందుకు రావు? 4 అందుకున్నా రాకున్నా. ఆగు, ఒక్క పిల్లవాడ పుట్టని దాన్ని మొత్తం చేతుల మీద ఆడిస్తా ఎప్పుడెప్పుడు. నేనైతే తీసి ఆమె చేతుల్నే పెడతా. ఊకే అడుగుకో టాయిలెట్ వేసుకుంటా పోతాడు వచ్చి. పుష్కి మాటలు మాట్లాడుకుంటే నేను ఏదో పోనీతి ఎందుకు ఊకే వాళ్ళని కంట్లో పెట్టుకోవాలా అని నేను ఊకుంటే నాకే మొగలైతాండ్రు. ఆ బాడక వట్ట ఈ బాడక విట్టా. దానికి భయం లేదు, దీనికి భయం లేదు. ఎటువంటి దాటే గుర్తావేమే ఇంకా సోకుల దుస్తుంది, ఇంకా సోకుల దుస్తుడు. మరి ఏం చేయాలక్క? ఇవి ఎట్లా పోతాయి అన్నట్టు? పేన్ల మందు దొరుకుతుంది, పెట్టుకుంటే అయ్యో పోతుంది. పూల తలకాయకి ఎక్కుతుందట పేన్ల మందు. అవునా? పెళ్ళాల మాట వింటారు ముండ కొడుకుని బాడకావులు. ముసలు దూకుంటా అంటే బాగా కొరేటట్టున్నది. పావే అక్కపా బాయ్, నేను సంగతి చెప్తా. చేతులు కడుక్కో. అలాగే అందుకోపో నువ్వు పోయి. దానురా నేను అత్తానప్ప. ఎల్లిపాయలు చల్లకుండా అంతా సట్టిచ్చిండు ముండ కొడుకు. మంచిదే అన్నాడు, కొత్తదే గడ్డ అన్నాడు. నన్ను ఎప్పుడు తిట్టాను పొద్దు పోదా? ఏంటిదే? ఎవరు వచ్చిర్రే? ఎవరు వచ్చిర్రు? నన్ను ఎప్పుడు తిట్టాను నీ పొద్దు పోదా అంటానా?
ఏ నేను ఎటు పోతున్నాను సర్ది కడతా అంటాను సర్ది వల్ల అంటాను నేను ఎటు పోతాను నాని పోతావా టిఫిన్ కాదు కట్టిస్తా బాక్సు పో పొలంకి వెళ్ళి ఆ మొహానికి పొలానికి పోయి పనగడ వేసేస్తారు ఏదన్నా పని చేస్తే ఎప్పుడు చూడు సిపరేట్ కదా పేద చూసుకుంటుంటావు నిన్ను షిప్రేట్ కదా నన్ను అంటావు నేను అనకముందే అన్నది ఏందత్తా నా షిప్ రెంట్కలా మరి నీ ఏం వెంటకలు ఏందట నాకు పేర్లు ఎక్కడే నీ పేర్ల నాకు ఒక్క పేరు కూడా లేదు నీ మొహం నా షిప్ రెంట్కలా నీ కూడా గవే షిప్ రెంట్కలు ఏందట నిన్ను తిడతాంది నోటికి వచ్చినాడు తిడతాంది ఎంత తిడతాంది నేనేమన్నా నీ నాలుక నక్కలుగుందా నీ జోలికి ఎవడు వచ్చిండే నన్ను తిడతాన్నమాట ఓ పిసదాన నేనెందుకు తిడతాను నేను తిడతలేను అదే అంటాంది మీరు ఏం మాట్లాడతారో నాకేం అర్థమైతలేదు కదా నా పని చేస్తే అత్తేందే బొమ్మలు నిలబడ్డట్టు బట్టల షాపులా ఈ షౌట్ మొఖం చేయకపోతే ఎవరు చేస్తారు అంత ఆకిలి నూకి ఎంతసేపు అలుకు చల్లిన బోన్లో బట్టలు వినిన అంతా కూడా చేస్తా ఇంకేం ఏమంటావు నువ్వేం బల కొడతాను అని మమ్మల్ని చేయమంటాను ఊకే చీమలు ఎక్కడి అని నేను అంత ఊడిచిన కాదే నువ్వు నాకనే ఈ ఉంది చెవుల చీమలు అంటావు, సీసం. చీమలు అని. మంచిగానే ఉన్నది ఏడ చీమలు కనబడతాను నేను చీమలు కాదు ఈ పని అంతా మేమే చేసినాం కదా నీ కళ్ళు కనబడతలేవా ఇక నేను చచ్చినాక మీ దినాల కాకపోతే ఇల్లు నేను కొంచబోతానా మీ ఇల్లేనా ఇది ఇది నిజంగా దీని చెవులు రెండు శర్కరా పొగి శర్కరా పో అంటే ఎల్లిపాయలు పొట్టు దిగ నిమ్మకాయలు తక్కువ పెట్టమని ఎన్ని రోజులు అవుతుంది నువ్వేం పని కూడా ఎత్తాను నువ్వు చేయిపో ముసల్లాన్ని గది కూడా ఏవా నాకు తెలియదు ఉప్పు ఎంతో కారం ఎంతో పాడాయి మర్చుకుంటలేదు పెద్ద మనిషివేమో నువ్వు మాట చేద్దాం మేము మీకు ఎప్పుడా మమ్మల్ని తిట్టుడైతే తెలుసా కయ్యకాయ ఒర్రుడు తెలుసా ఏ గిన్నె ఉన్నాయి ఎల్లిపాయలు అన్నీ అయిపోయినాయి కదా అంతే ఉత్తయాలు అలా బొర్రు ఎల్లిపాయలల్లా పో చెరకచ్చి వక్కలు కోసేసి నా దాంట్లో పెట్టిన ఉప్పు కలిపి ఎట్టుంటది అది నపరో పని చేసుకుంటానికి ఏమో బాగా తెచ్చారేమో మీరు ఇద్దరు మేము చెబితే ఎవరు చేస్తారో నువ్వైతే నీకైతే ఒక దండం అప్ప దండేసి దండం పెట్టాలి ఓటంటే ఓటంటది ఓటంటే ఓటంటది తలకాయ వస్తాను తోడు మాకు శివుడు దాంతో మొత్తుకోకు శివులు గిల్లు అంటారు అయితే గాని అప్పుడు ఆ పద్మక్క వచ్చింది అలా మనవాడు పుట్టిండట పోదామా ఎవరెవరు ఒకటి చెప్పావు పురుడు పురుడు ఎవరిదే ఇంకా పద్మక్క గట మనవరాలు పుట్టిందట ఎవరది పురుడు గా పద్మక్క లేదా ఆ, వాళ్ళకు మనవరాలు పుట్టిందట అయ్యో బిడ్డ మనందరు పోరగండ అంటారు వీళ్ళ పురుడు కాళ్ళ పురుడు పోదామని సోకుల వాడు సింగారించుకోరు కానీ మరి నా కడుపు వండుతలేదు అని దావకాన్ల పొన్నను ఇంత దేవుడు అడుక్కున్నాడు అల్లు పట్టించుకుండా ఉన్న అదే మీ ఇద్దరికి ఎక్కడ ఏ కార్యమైనా మంది దానికి ఎగేసుకుంటూ పోతారు మంది కూడితే మీకేం సంబరమే మీ పోరగండని ముద్దాడితే మీకు సంబరం ఊళ్ళో పెళ్లికి కుక్కల ఆడావిడ అన్నట్టు ఉన్నది పురుడుకు పోదామా అని పండుగలు ఇస్తారా సిగ్గు చేరం లేదు అయ్యో భగవంతా గిన్నెర పొద్దు అవుతుంది అట్లా లగ్గమైన వాళ్ళకి ఇట్లా కానపైతుంది మా కడుపులు వండుతలేదు అన్నారు అంచుండన్నా పురుడు అట్ట పోతామా కాళ్ళ గోళ్ళు అట్ట పోతామా పరాయి సొమ్ము పెట్టుకొని మొగని కాళ్ళు మొక్కితే కాలుకు చేస్తా కానీ మళ్ళీ అన్నాడట గాళ్ళ కూడితే మీకేం సంబరం అవుతుంది అలా ఉడితే సంబరపడితే ఏమైతుంది మాకంటే కాకపోయి వాళ్ళకైతే ఏమైతుంది మనకెందుకు గారు ఆగరాదు అవుతారు మంది పురులకు పోయి కళ్ళు కూడా తిందామని తాగుదామని చూస్తుండ్రా పోక పని అయిపో బట్టలు నానబెట్టినేమో బొమ్మలు ఎక్కడ నిలబడి చూస్తున్నాము ఇవేమన్నా నెట్టుకలేనా అనకి ఇవేమన్నా నెట్టుకలేనా ఎంత పొరకు ఉన్నాయి దీన్ని నోరు కూడా ఏంటి అట్నే ఏం లేదు నువ్వు మంచి అత్తమంటుంది మంచిదాన్ని పెట్టుక గిన్నె అయినా కానీ ఊరుకుంటాను లేకపోతే నా కొడుకు ఇంకోదాన్ని ఎత్తు లగ్గమే 6 ఏళ్ళు అవుతాను దీనికి మరి మీ అవ్వని దావకాన్ని చూచమంటే ఏందే మావ మా చూపిస్తుంది దావకా చూపించకుంటే ఉంటాను అనుకుంటానవా ఊకే ఎన్ని చూపిస్తుంది చూపెట్టిగా నువ్వు గోళీలు మారుతున్నా నీ కొడుకు వేసుకుంటాడా చక్క ఊకేసుకుంటా కదా అవుతారు పోరాడు తాగకు అని అన్ని తాగుతాండు కావచ్చు గాడిది నువ్వు చెప్పరాదు చెప్తే నా మీదకే ఉరికేస్తాను కట్టే పట్టుకొని కొట్టడానికి నేను ఎందుకు తాగింది లంగదానా ఇగో చెరుగుపో మంచిగా చెరుగుపో ఆవాలు వేసి దంచిపో తాగుతావా ఆ తాగుతావా ఏంటిదే నీకు ఎన్నేళ్ళ కుట్టిలు పిల్లలు పోరాళ్ళు ఎప్పుడు పుట్టిరు నీ కొడుకులు ఓ నేను 12 ఏళ్ళంగా నా పసివారికి నన్ను చేస్తే నాకు ఎంత 16 ఏళ్ళ పెద్దోడు కడుపులో పడ్డాడు మరి ఎన్ని రోజులు వచ్చింది గ్యాప్ ఎన్నేళ్ళు వచ్చింది నీకు ఏమంటాంది పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎన్నేళ్ళు వచ్చింది అంటుంది ఈ పెద్దగాడు కొడుకు నడిపోనికి ఇంక మధ్యలో ఒకటి వేయింది కాదే ఒకటి వేయింది కాను అయినా గట్టిగానే ఉన్నావు మరి నువ్వు
ఒకటి వేయింది, లేకపోతే ముగ్గురు బిడ్డల తల్లి నవ్వు నేను. అవత్త అయినా గట్టిగున్నావు నువ్వు. నీకేమైందే? బర్రెలు కట్టేస్తే బర్రెలు ఎక్కుంటారు మీరు. గిసంటి మాయిగత్తే. మాగినత్తయ్య సరే కానీ పోగా ఆవాలు జీలకర్ర వేయించి దంచి కవి చేయిపోర్రా. ఏమైనా మిమ్మల్ని నువ్వు ఎట్లా సాగేసినట్టు సాగేయాలి. ఇగో కాసేపు బయటికి పోయి రాపో నువ్వు. అంత చెవులు గిల్లు ఇందాక నోడ బయటికి పో. బయటికి నన్ను దొబ్బెత్తానగా ఊరికే. నువ్వుకెత్తుర్రేమే. ఇల్లా తుడుచుకొచ్చిన సీమల్లే ఉన్నాయి అంటారు అంతా. మనకు బయటికి పోతే టైం పాస్ కాదు, ఇంట్లో ఈమెతోటే ఫుల్ టైం పాస్ దాకా. కిరణ్ ఏం చెప్తున్నావురా ఫోన్లా? ఎప్పుడు చూడు ఫోను ఫోను. అది ఒక కడుపులకు వచ్చింది కాదు, ఒక అట్లకి వచ్చింది కాదు, మట్లకి వచ్చింది కాదు. అవురా వారు నీకంటే బగ్గ కోపం వస్తుంది. నీ పెన్నానికి బాగానే రేషం పొడుచుకొస్తుంది. 3 ఏళ్ళ పొద్దు అవుతుంది లగ్గమై. నీకన్నా 2 నెలలు వెనక చీర అయింది కాదు. కార్తీక్ గాని లగ్గం ఆయనకి బిడ్డ పుట్టే పురుడు కూడా ఆయే. నీ కొద్దిగా రంజున్న ఆదిరా. ఇగో నా మాటి నువ్వు సత్తక్క మనవడట 11 ఆదివారాలు ఒక్క పొద్దు ఉంటేనట ఆయనకి. ఇప్పుడు అని పెండవు నీళ్ళు పోసుకుంది 4వ నెల. గట్టనన్న మోరాలుదా ఒక గంగతానం మోరైతుంది. ఎవడాడు అద్దాయి, కొండగట్ట అద్దాయి, కోరెళ్ళు అద్దాయి, దేవుడు అద్దాయి, దయ్యం అద్దాయి, దావకండు కూర్చోయి. తీగట్లయితారా పోరగాండ్రు. మంది పోరగాండ్రని ముద్దించుకుండా అవుతాను ఊకే. ఎదురైన వాళ్ళు అల్లడగబట్టే పెద్ద కొడుకు ఎందరు పిల్లలు, చిన్న కొడుకు ఎందరు పిల్లలు అంటే నేను చెప్పలేకపోతాన్నా. ఏం చేయాలి చెప్పు? నలుగుట్ట తలకాయ దించుకున్నట్టు చేయబడుతుంది. ఉండురా 11 ఆదివారాలు ఒక్క పొద్దు ఉండి నీ పెళ్ళానికి చెప్పు. ఏమో పెద్ద పిట్టు లెక్క చూస్తావేమరా నోరు లేదురా దానికి చదివొట్టుకొని అనుకుంటానవా? మేము ఊరితే వినవాడతా అదే నీకు? ఆ మేము ఊరితే వినవాడతా అదే. వినబడదానికి సప్పుడు గంటనే ఉంటావా? మరి ఏం చేయమంటావు? ఒర్రొర్రి నోరు పోతుంది. నువ్వు ఎట్టినాడు అన్న నువ్వు దేవుడికి కొబ్బరికాయ వచ్చిన ఆవిడ లక్కమే నేను రైతాన్ని పెళ్ళాన్ని తీసుకొని ఎట్లా పోయినావా గుడికి? ఒక్కొక్కరు పూజలు చేయించుకుంటారు. ఎన్ని తీర చేయించుకుంటారు? పొరగంట కట్టలేరా? దేవుడికి మొక్తేనే పుడతారు. అరే ఏమోరా నాకేం తెలియదు. ఇంకా 11 ఆదివారాలు ఒక్క పొద్దుండు రాజు పెన్న కడుపు అడుగుతుంది. 11 ఆదివారాల నాతో అయితా అదే ఏంది? 11 ఆదివారాలు నాతో ఒక్క పొద్దు అవుతుందా? మరి ఎవరితో అవుతుంది? నేను ఉండన్నా? నీ కోడలతో ఉంచిపి జర నా మాటిని ఒక్క పొద్దుండు అని దండం పెడతా. మాకిప్పుడు ఎందుకే పిల్లలు? కొన్ని రోజులు ఆగుదాం అనుకుంటున్నాం. ఏమంటున్నావు? మాకిప్పుడు ఎందుకే పిల్లలు? మరి ఇంకెన్ని నెలలకు రా? 10 గంటలు 20 ఏళ్ళకి అంటారా? ఒక్కొక్కరు ఆరాధి రెక్క ముందుకే అత్తగారి ఇంటికి పోరగానే ఎత్తుకొని వస్తారు. నువ్వే 3 ఏళ్ళ పొద్దు అవుతుంది. మాకు ఇప్పుడు ఎందుకన్నా పడుతుంది? ఇంకా 2 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు. 5 ఏళ్ళ కంటే 6 రేవతన్నా. ఏమైందా అమ్మా? ఏమో లొల్లి పెట్టుకుంటారు. అలా చూడరా ఇంటికన్నా వెనక సిరి లగ్గారు పోరగాళ్ళు అంటారు. ఇంకా నువ్వన్నాక 11 ఆదివారాలు ఒక్క పొద్దుంటారు. అదే నీ లగ్గమే 6 ఏళ్ళు అవుతుంది. నీ చిన్న కొడుకు ఎందరు పెద్ద కొడుకు ఎందరు అని ఓ ఊరంతా అడిగితే నాకేసి జరిపిస్తుంది. ఏంటిది? ఏంటిదని మరి నన్ను అడుగుతావేమురా? నేను చెవుడురా, నన్ను చెవుటాను. 11 ఆదివారాలు ఒక్క పొద్దు ఉంచుర్రా. ఈ పెన్నాన్ని గుడికి కోరైతిరి, గోపురాలకు కోరైతిరి. 6 ఏళ్ళ పొద్దు అవుతుంది మీ లగ్గాలై. ఓ పిల్ల లేదా, పీసు లేదా? 11 ఆదివారాలు నాతో అవుతుందానే? నాకు కౌస్ అంటే కన్న తల్లి లెక్క. 2 రోజులకోసారి కోడిగుడ్డు తింటా, 3 రోజులకోసారి చికెన్ తింటా, వారానికి ఒకసారి మటన్ తింటా. దోస్తుగాలతో తాళాల కోతా, తిరుగుతా, తాగుతా. నాతోటి ఒక్క పొద్దులు అయితే అనే ఏమైనా పట్టేది ఉంటే పూజలు పునస్కారాలు వ్రతాలు ఏమైనా ఉంటే నీ కోడలు చెప్పు, కోడలు పడుతుంది. అది ఒక్కతే ఉంటుంది ఇంట్లో. ఇక నాతోటి కాదు ఇక మరి ఎవరితోటి అవుతుంది? నీకు ఇప్పుడే మనవళ్ళు మనవరాలు ఎందుకే? మరి అని బొందల పట్టడానికి వస్తారా? మందిని ముద్దించుకోవాలా ఉన్నంతసేపు? ఇంట్లో ఒక్కలన్నీ నేర్చిన పోరగాను. నువ్వు ముద్దాటానికి మీ పొరాలను కనాలా? ఏమోరా నాకేం తెలియదు. నేనైతే తీరు చెప్పిన. ఒక్కొక్కరు ఇంట్లో పోరగాండ్రు ఉంటా గల్లర సప్పుడు. అటు అది ముచ్చట పెట్టబోతుంది, ఇది ముచ్చట పెట్టబోతుంది. గుయ్యి 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 ఇంట్లో గుడ్డి కుక్కలు ఉండాలని ఒక్కదాన్ని. 6 ఏళ్ళ పొద్దు అవుతుంది కాదురా లక్కమే. 6 ఏళ్ళు నవ్వ 6 ఏళ్ళ పొద్దు అవుతుంది. అటు పోతారు, ఇటు వస్తారు. 6 ఏళ్ళు పెద్ద? 6 ఏళ్ళు ఊకే మంది కంటే నువ్వే ఎక్కువ అంటున్నావు. ఏందట్రా? మంది తిట్టే కానీ మంది అన్నకన్నా నువ్వే ఎక్కువ అంటున్నావట. మిమ్మల్ని అంటారా? మరి ఏడ బాధపడతారో అని నన్ను అడుగుతారు. ఈ కోడలు ఎన్న నీళ్ళు పోసుకుంటుంది, ఆ కోడలు ఎన్న నీళ్ళు పోసుకుంటుంది అంటే నా చేతిలో ఉన్నదే. ఆయనకి తెలియదా, ఈయనకి తెలియదా అనబట్టే.
నువ్వు మందితోటి ముచ్చట్లు పెట్టుడు బంద్ చేయి. ఇవ్వాలన్నారు. నేనెవ తింటుకోను, అందరు నా ఇంటికి వస్తారు. నేనెవ తింటుకోతాను. నేను సరే, నేను ఎవరితో మాట్లాడగా నువ్వు పెండలను అట్నే ఉంచుండ్రి. అది నువ్వు కంటే నాకు బాధపడుతుంది నా పెళ్ళం. సరే రా కనుక్కుండ్రి, ఏమో నాకు గంజి పోసి కొంచెం కొరిగించి నన్ను తాగినట్టు చేస్తారు. నాకైతే ఇద్దరు పుట్టినరు అయిపోయాయి. ఇక మీకు పోరాళ్ళు ఎత్తుకున్నారు. పోరాళ్ళు 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 అంటే నువ్వు అంటే బాగా ఇంటికి గుర్తుంది. నువ్వు చేయబట్టే ఎట్లా కంటేమే. నేనేమన్నారా గాడిని, నువ్వు చక్కగా ఉన్నాక నీ పెండ నీకు భయపడదా? ఏమో ఏమో పోనీ దాన్ని ఇంత బొగ్గుబాయి నౌకరా దాన్ని అయ్యగాడా అని ఏం పని చెప్తలేను. అయినా పెరిగిన పిల్ల అని అయ్యేటప్పుడు గారానే ఊకే కావాలి కావాలి కావాలంటే వస్తాయి కదా, దేవుడు ఇష్టపడి అవుతారు. ఏమో రా, ఇక నాకేం తెలియదు, మీకే ఎరుక. మీరే గిట్ట అనుకుంటుండ్రి, అటు ఇటు అని ఈడంత పోయినాక పోరగండ్ర అవుతారు. ఇక అప్పుడు సరే కానీ ఏం కూర అండినావు? ఆ? ఏం కూర అండినావు? ఆకలి అవుతుంది. నేను కూరని నేను కూర కుండల కాడికి కుండల కాడికి పోయిందా? అది ఏమండిందో అది ఉన్నది ఎట్టు పోయిందో తింటా సర్వపిండి పెట్టుకుంటాము, సాయలు పెట్టుకొని తిందాం పేపర్రే అంటే అక్కడ దుకాణం లేదట, కిలన్నీ పట్టించుకొస్తాను పోయిందో అది అట్టే పోయింది. ఇక్కడ ఎటు వేరు కనబడతలేదు. ఏమో ఎటు పోయిందో, ఏ రాజ్యం వెళ్తారో నాకే మెరకరా. నీకు చెప్పలే? ఇక మీరు చెప్పిపోతారు కన్నోళ్ళు, ఇక అది చెప్తుంది. దానికే వెతుకో తీట పట్టిందా అని అత్తమ్మ గిట్టు పోతాన్నా గట్టి పోతాన్నా అని చెప్తా. అది ఏం కూర అయితే ఏమని ఇక్కడ తీసుకురాపో, ఆ? ఇక్కడ బువ్వేసుకురాపో, ఆకలి అవుతుంది. చేసుకోపో. ఏమో ఎప్పుడు నేను ఎత్త తిన్నట్టు చెప్తారేవురా. కూడు చల్లగుండా అన్న బాధ ఇన్న బాధ అలా నన్నే నద్దు. ఒక్కొక్కటి చూడిపో, మా అత్తనేట వస్తుందా అని చెప్తాను ఇంత పూట. ఎటు వేరే 5 వరకు దాకా మీరే బట్టి మా అమ్మ మమ్మల్ని ఇడుతుంది. మీరేం మనసులో ఏమో ఇంత కూడా సీమ కుట్టినట్టు కూడా లేదు. మీకంటే ముందు మా అమ్మని ఇరుగా తిట్టింది తెలుసా, నోటికి వచ్చినట్టు తిట్టింది. ఇక మా బాధకు సప్లై గిన్నె కడుకన్నా పోయి అత్తమని పోయినాం. ఎట్లా ఇంకా ఇవరి దాకా ఈ సాయన్న ఉత్తరం ఇంత తెచ్చబెట్టంటే ఏంటిది అది? గిన్నెకి పెండు ఎందుకు ఇప్పుడు? కళ్ళు పోయినాయింది. పిండి ఏది పిండి పట్టుకొచ్చినవా? అప్పటికి సరపిండి 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 ఏమి మా సరే కానీ ఇంకా సాయత్త పెడతకి జాలేదో కొత్త జాలేదో వారి సిట్టి పాత జాలి దొరికింది. అవి ఉన్నాయి. చూడుకో నువ్వే చూడుకో ఎక్కడుందో. సరపిండి పెట్టి మర్చిపోకు. సర్వపిండి పెట్టమంటే మొత్తం రుద్ది ఇడిచి పెడుతుంది ఆమె. జాలి చల్లగా ఉన్నట్టు చీమలు కొరికి నన్ను అన్నం ఏమంటే అది వరుతుంది. కనీసం అన్న వాళ్ళక్కడ ఉండరా అని మీరు? మేము ఎటు పోయినాం, పని మీదనే పోతాం కదా, ఆ పిండి పట్టించుకొచ్చినాం. సాయంత్రం పూట ఏదో అట్లా సర్వపిండి పెట్టుకొని తిందామని. మీ ఏం అబ్బాయి కూర ఏం వండిరు? చేసింది? ఆకలి అవుతుంది. వంకాయ అండిన. ఎప్పుడు చూడు ఆ పప్పు ఆలుగడ్డ వంకాయ ఇవి తప్ప మీకైతే కూర లేవు. ఏం మెచ్చది కనుక అయ్యా, ఏం మెచ్చది, ఏం అందినా మెచ్చదయ్యా. మీ అవ్వ పెట్టిందే 2 చెట్లు వంకాయలు, అవే అండుమంటాంది, అవే అండుతాను. పోరి మేము మీరు కూడా వంకాయ కూర రెస్టారెంట్కి రండి. వానకి వంకాయ కూర అంటే పారదు కదా. మనం కూడా పోదాం, అందరం కలిసి పోదాం. మీ అవ్వ వంకాయ కూరతో తింటది. అక్కడ మా అమ్మ తిడుతుంది. ఇంకా సిగ్గు మనం లేకుండా రెస్టారెంట్ ఫోటో తినుకుంటా వస్తారట. ఇంత కూడా సిగ్గు శరాలు లేవు. ఆమె తిడతా నువ్వు కూడా తిడతావు మమ్మల్ని అయితే. అమ్మ లేకుంటే ఇంత రేషం లేదు మన లేదు. రేషన్ పడితే 11 వారాల కొవ్వొత్తులాట. అయినా మీ అవ్వకు బుద్ధి లేదు. ఆయన చెవులిన వాడే ఆమె నోరు కూడా పోతా అయిపో. ఇంకా మా అమ్మకే బుద్ధి లేదు అంటున్నావా? అనేతందుకని ఉండాలి. పొద్దులు పట్టు నాకు అర్థం కాదు. 11 ఆదివారాలట. ఏం ముచ్చట పెడతాండ్రా, ఏం ముచ్చట పెడతాండ్రే? నువ్వు చెప్పిన ముచ్చటనే చెప్తున్నామే అబ్బా. ఇంకా ఉల్లిగడ్డలు కోసి ఇంత సర్వపిండి పెట్టుకో, పచ్చిమిరపకాయలు కోసి 4. ఇప్పుడు కాదు, సాయంత్రం. ఏంటిది? సాయంత్రం అట. ఓ దానికో సాయంత్రం ఉన్నది, సాయంత్రం బాగున్నదా? 11 ఆదివారాలట. ఒక్క పొద్దు ఉంటే పిల్లలు అవుతారట. మీరు ఉండు ఇద్దరు. ఏమైందిరా, ఏమో గులుపుతాండ్రు? మేమేం గులిగినాం? అవునే ఏం గులగలే. మరి కుయి 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 కుమ్మి చచ్చి పెడతాండ్రు. ఇగో గులుగుడు కాదు ఏది కాదు కానీ మా అమ్మ ఏమంటుందంటే 11 ఆదివారాలు ఒక్క పొద్దు ఉంటే దంపతులలో ఎవరో ఒక్క పొద్దు ఉంటే పిల్లలు అవుతారట. ఇక నువ్వు ఉండు ఒక్క పొద్దు. అబ్బో 11 వారాల నేను ఉండా. ఏమైతుంది ఉంటే? నేను ఉండబో, నువ్వు ఉండబోదైతే నువ్వు ఉండు. నేను 4 అక్కల తిరుగుతా, 4 అక్కల పోతా. నాకు నచ్చుదా? మొన్ననే కదా మీ అవ్వ దావకాలు చూసుకోమంటే చూసుకున్నాం. గోళీలు కూడా వాడతాను. దేవుడు వరం ఏంది, ఏమైతే చెప్పు. మా అమ్మ చెప్పినట్టు ఎత్తే ఏమైతుంది? ఏంటిదే? మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఉంటురి. అమ్మో నేనైతే అసలే ఉండా, నాతో కాదు. మరి నువ్వన్న పట్టరా? అమ్మో మాతో అస్సలే కాదు, మిమ్మల్నే ఉండు అనేది అవ్వ.
మీరే ఉండు. ఆ. సరే అలాగ పిల్లలు కాకపోని మన ఇద్దరు ఇట్లల్లా ఎవరో ఉందామే, నువ్వు ఉండు. నువ్వు ఉండు. అమ్మా ఇట్లా కాదు, వాళ్ళు ఒక్క పొద్దు పట్టరట, నేను ఒక్క పొద్దు పట్టును, నాతో కాదు, సపరేట్ ఇంకో పిల్లని చేయి, పిల్లని గంట. గట్నే చెప్తిగా మరి. ఏం తిన్నావు అదే పక్క తిన్నావేంటి? ఏమైంది దానికి గట్టురుకుతాంది? నీకేమైంది? ఏమైందిరా? ఒకతనికొకటి ఒకరించుకుంటూ పోతాండ్రు. ఎదురైంది అల్ల తింటారు, అడ్డమైన గడ్డి తింటారు. ఎవడన్నా రోడ్డు పోయిన ఓన్ భయం, ఆయన పిలిచి ఆయన దగ్గర కొంటారు, ఈయన పిలిచి ఈయన దగ్గర కొంటారు. అడ్డమైన గడ్డి తింటారా ఒకరించుకుంటారు. ఎక్కువ తక్కువ బువ్వల కూరలు అండు, మిగిలిన నూనెలు పోసుకొని మర్రేసుకుండు. ఈ మర్రేసుకునే తినే వరకు గిట్నేస్తుంది. ఏమైంది? ఒకలు కట్టక ఒకళ్ళు అవి ఒక్కు ఒక్కు అని కక్కున్నారు. ఏమైంది? ఇది అదే. ఆ ఇది అదే. నా బంగారు తల్లు నాలా నీళ్ళు వసుకున్నారా అనే ఇంత మంచి ముచ్చట చెప్తారేమే. మరి రావు ఇంత సీటుదే పోరా సోని పాపడ మొదలు చెట్టి రాండ్రిగో ఈ కాడికి వెళ్ళి మీరేం పరువులు చేయకుర్రే, అన్ని పనులు నేనే చేస్తా. ఏం తిన బుద్ధి అయినా కానీ నాకు చెప్పురు, నేను అన్ని పెడతా. ఎన్ని రోజులకి ఇంత మంచి ముచ్చట చెప్పిర్రే. నామ కూర్చో, నిలబడకుండ్రే, కూర్చోపోండి, రెస్ట్ తీసుకురా పోరా. మరి వారు నిలబడి చూస్తానువేంద్రా? ఓ 2 కిలోలంతా చికెన్ కొట్టించుకరా పోరా గాడిది. నాకేం చేయాలో అర్థం కాక ఆగింది కూడా పోతాడు. కూర్చోపోండ్రే, నేను చాలా పెట్టుకొస్తా. పాలు ఎంత సిక్కగా ఉన్నాయి, కమ్మ ఉన్నాయి. రోజు ఇట్లా రావు. డాక్టర్ సాయి బంద్ చేయమన్నాడు. రోజు పాలు అయిననుకో పుట్టబోయే పిల్లలు తెల్లగా మంచిగా కొడతారు, మిల్క్ లెక్క. ఇక బాగా కరిగినారు ఏంటే రంగ పండ్లు పొలాలు తెమ్మన్నా తిరిగిందాం. సరేనా? కడుపుతో ఉన్నోళ్ళట రోజు లేచే వాళ్ళు మొక్కలు తిస్తారు, రోజు వాళ్ళ లెక్క మంచిగా కొడతారట. అందుకే మన మొగల మొక్క మనమే చూసుకున్నాం. మన అత్త మొక్కలు గజ్జి కర్రగా కొడతారు. సరేనా? అవునక్క, మన అత్త ముఖం అయితే అస్సలు చూడాలి. సరేనా? మనం అంగన్వాడీలో పేరెక్కించుకున్నాం కదా, మనకు కోడిగుడ్లు వస్తాయి కదా, రోజు 2 గుడ్లు ఉడకబెట్టుకొని మంచిగా కమ్మగా తిందాం. సరేనా? నేను కూడా కిరణ్ని మంచిగా మామిడికాయలు ఇమ్మంట, మంచిగా ఇద్దరు తిందాం. చింతకాయ కూడా దొరుకుతుంది. ఇగో మనం కడుపుతున్నాం కదా, కడుపుతున్నాంగా మనకి ఏదైనా తినకుంటే తినకపోయినామంటే పిల్లలకు సోముడు ఏమో అవుతుందని నాకు తెలియదని మా వాళ్ళు అన్నారు. మంచిగా ఏది తినకపోతే అది తినాలి. చికెన్, మటన్, ఫిష్ అన్ని గోలించుకొని దగ్గర మంచిగా మన మొగలు తీసుకొని తిందాం. సరే. ఇన్ని రోజులు వరిందిగా మన మీద, పిల్లగాళ్ళు ఇప్పుడు అయింది కదా. పిల్లలు నిజానే చెప్పుదాం. ఏమి ఉంటే గదిందాం చెల్లి. అయ్యో మర్చిపోయింది చెల్లి, పాలల్లో పువ్వు వేసుకున్నాం, పుట్ట వేసుకున్నాం, తెల్ల ముద్దరాసిన మళ్ళీ పూలు లెక్క. మరి ఇంకేది కాల్సిన మొత్తం బాగా పోలీస్ తెమ్మని చెప్పనా? చెప్పింది తీసుకొని రావాలా? చెప్పింది తింటారన్నారు. ఇంకేమన్నా తింటారో తినరో తెలుసుకో. మాట తినబుద్ధి ఎదురు తీసుకున్నాను. మనం తినబుద్ధి అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారు. తినబుద్ధి ఏదో చెప్తున్నాను తీయరాదా. ఈ కళ్ళు సన్నగా ఉంటాయి అంటారు. ఏమైందా? ఏమో కుర్చీల మీద కూర్చుంటే పిట్ట పెట్టారు చూస్తారు దర్వాజలా. ఎక్కడ మన అక్కడనే ఇచ్చిపెట్టచ్చి అసలు మీరు కోడలు లేదా అని అత్త తిరుగుంటది. కుర్చీల మీద కూర్చుని చూస్తాను. నడువుని చేరొక్క బంద్ అయిపోండి. ఇగో అత్త, ఇయ్యాలటి నుంచి మేమేం పని చేయం, ఇంట్లో పని మొత్తం నువ్వే చేయాలి. ఏంటి ఇంట్లో కరెంట్ ఎందుకు లేదా? కరెంట్ ఉంటేనే పట్టే, ఫ్యాన్ తిరిగానే పట్టే, కరెంట్ లేదని కీడ కూర్చున్నా మనం. నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అంటే నీకు ఎట్లా చెప్పాలి చెప్పు? ఇంకా చెవులో చెప్తా. ఏంటిది? పని మేమేం చెయ్యము, నువ్వే చేయాలి ఇంట్లో పని అంటానా. ఎందుకు? ఏం పుట్టింది? నీకేం రోగం వచ్చింది? అయిందిగా
అంటే పని మీరు చెయ్యరాదే? మాకు శాత కావద్దా? ఈ కథ మంచిగానే ఉన్నది. మీరు కాక నీళ్ళు వస్తున్నారే, ఒక్కొక్కటి పొద్దున కానీ కిందరే దాకా పనులు చేస్తారు. మీరు ఇప్పటి నుంచి కూర్చుంటుంటే ఎవరు చేయాలి? నువ్వు నేను ఎందుకు చేస్తానే? మళ్ళీ ఎవరు చేస్తారు పని? నువ్వే చేయాలి. గోడలు నీళ్ళు వస్తున్నా దాకా లొలి పెట్టినావు. ఇక నీళ్ళు వస్తున్నా కదా కూర్చుంటాం చేయగా. మా ఊరిలో ఓము. నేను నీళ్ళు వస్తుండేది నువ్వు గమ్మని మాట్లాడతావు. నీకు ఈ వయసులో నీళ్ళు వస్తుంటానా? నీకు కాదు మా ఇద్దరికి అయింది. మీ ఇద్దరు కడుపు అయిందని ఇప్పుడు అంటలేదు అన్నా. సావన్న పోయి చెప్పు. అయ్యో మీలాగా కడుపులు చేసుకున్నది. ఈ ఊళ్ళో కడుపు చేసుకునే పోరగంట. గంతగానం గట్టి ఎందుకు కొడతాను? మేము కొడతానా గట్టనే? ఏ ఊకో అక్క, దానితో ఎందుకు కొడతాను? నువ్వేమైనా అట్టి మనిషి వానే? కడుపులో పిల్లలు ఉంటారు, భయపడతారు. పిల్లలు కాకముందేమో అట్లొరింది, ఇప్పుడు కడుపుతో ఉంటేనేమో ఇంట్లో పని చేయమని ఇట్లా వరుతాను. అది పని అపాట, ఎప్పుడు ఏదో ఒకటి వరుకుంటూనే ఉంటది. చెవులు నత్తనేమో మంచిగా ఉంటుంది. ఏమో మనమైతే ఇంట్లో పని ముట్టేదే లేదు అస్సలు. ఇటున్న పొలం అటు పెట్టద్దు, ఇటున్న చీపులు పట్టి అటు ఊడవద్దు. సరేనా? మంచిగా తినుకుంటూ ఉండాలి అంతే. అది మొత్తుకొని ఏమైతుంది? నేను ఎందుకు కొడతానే పిసదానా? నీళ్ళు పోసుకునేదాకా అల్లులు పెట్టింది. నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు మనం ఆనరుద్దాం గంతే. గంతే మరి. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో నా కొడుకులు వచ్చాను గంత పని. ఇంట్లో పని చెయ్యం, డెలివరీ అయ్యేదాకా నువ్వే చేయాలి. ఏంది మీరు డెలివరీ అయ్యేదాకా నేను చేయాలి? ఒక్కదానికంటే చేస్తావచ్చు కానీ ఇద్దరిని చేయాలంటే నాతో అయితే అది నేను నైస్తానా అనే. మరి వయసాలు కానప్పుడు ఎందుకు కొరికావు గంతగానో? ఇక మీరు ఎక్కువ పాపం కర్మక మాంటదా? శేఖర్